నమస్తే దశ దిశ కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని శారీరక పరమైనవి కావచ్చు, మరికొన్ని మానసికమైనవి కావచ్చు. వీటన్నిటిని కలిపి మనకి శాస్త్ర సంబంధమైనటువంటి సమస్యలు మరికొన్ని మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే శారీరక సంబంధించినటువంటి కొన్నిటికి మనకి రెమెడీస్ తెలుసు, అదేవిధంగా మానసిక పరమైనటువంటి కొన్నిటికి రెమెడీస్ తెలుసు. కానీ శాస్త్ర సంబంధమైనటువంటి చాలా విషయాలకు మనకి వాటి యొక్క రెమెడీస్ ఏవైతే పరిష్కార మార్గాలు ఉన్నాయో అవి మనకి చాలా మందికి తెలియదు. అయితే ఇక్కడ మనకి జ్యోతిష్య భూషణ బ్రహ్మశ్రీ రవికుమార్ సిద్ధాంతి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుగారు, మా మాతాపితృలకు నా నమస్కారాలు. గురుగారు, అయితే మనకి ఇక్కడ రాజయోగం గురించి ఒకసారి మాట్లాడుకుందాం అండి. అయితే ఒకే రోజు ఇద్దరు వ్యక్తులు ఒకే సమయానికి జన్మించినా సరే వాళ్ళకి కొంతమందికి రాజయోగం పడుతుంది అంటారు, కొంతమందికి ఆ రాజయోగం పట్టదని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు ఈ రాజయోగం అంటే ఒకే రోజు ఒకే ఊర్లో పుట్టడం గాని వేరు వేరు ఊర్లో పుట్టడం గాని దీని ఇందు లగ్నం ఆధారంగా తీసుకుంటాం. జ్యోతిష శాస్త్రంలో ఇందు లగ్నం అని ఉంది. ఈ యొక్క ఇందు లగ్నం ఆధారంగా తీసుకుని రాజయోగాలు ఏ రకంగా వస్తాయి, శశి మహాపురుష యోగం అంటే ఏమిటి, బుధాదిత్య యోగం అంటే ఏమిటి, గజకేసరి యోగం అంటే ఏంటి, ఏ యొక్క జాతకులకి ఎగ్జాంపుల్ 67లో పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ప్రపంచంలో. కానీ 67లో పుట్టిన కొంతమందికి యోగం పడ్డం గల కారణం ఏంటి? ఎందుకంటే ఆ గ్రామంలో జన్మించడం, ఆ ఊర్లో జన్మించడం ప్రధానంగా లగ్నాన్ని ఆధారంగా తీసుకునండి. పంచమ భావం కానీ, లేదా భాగ్యస్థానం కానీ, లేదా రాజ్యస్థానం కానీ, లాభస్థానం కానీ, ఈ 4 స్థానాల రీత్యా మంచి రాజయోగం బట్టి ఆస్కారం ఉన్నాయి. ఎందుకంటే ఈవేళ వ్యాపారస్తులకి అంటే ఈ ఇండస్ట్రియలిస్ట్ నెంబర్ 1 యోగానికి కారణం ఏమిటి అంటే లాభస్థానంలో కానీ రాజ్యస్థానంలో కానీ రవి ఉచ్చులో ఉంటాడండి వీళ్ళకి. అంటే ప్రధానంగా తీసుకున్నట్లయితే మన అంబానీ యొక్క జాతకం తీసుకున్నట్లయితే వీళ్ళకి లాభస్థానంలో రవి మరియు బుధుడు మరియు శని ఉన్న కారణంగా ఆయనకి పట్టడమే కాకుండా ఆయన పిల్లలకు ముఖేష్ అంబానీకి కానీ లేదా అనిల్ అంబానీకి కూడా అదే స్థానంలో రవి లాభంలో ఉండడం మీదట అంతర్జాతీయ వ్యాపారం చేస్తాడు అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వ్యాపారంలో అత్యద్భుతమైన స్థాయికి ఎదగడానికి ప్రధానమైన కారణం గ్రహం రవి అండి. ఈ రవి బాగుంటేనే అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతాం. తద్వారా ఉన్న గ్రహం బుధుడు. ఈ యొక్క రవి బుధులు కలిసిన తర్వాత దీన్ని బుధాదిత్య యోగంగా చెప్పవచ్చు. కొంతమంది రాజకీయవేత్తలు అత్యద్భుతమైన స్థాయికి, ఎందుకంటే ఎవరు ఊహించలేని స్థితికి వెళ్తారు. ఇవాళ మన మోడీ గారి జాతకం తీసుకున్నట్లయితే 30 ఏళ్ల క్రిందట మోడీ గారి పరిస్థితి, ఇప్పుడు మోడీ గారి పరిస్థితి ఏంటని చూసుకున్నట్లయితే ఆయనకి మహారాజ యోగాల జాతకంలో 4 రకాలైన యోగాలు బట్టి భద్రయోగం ఒకటి, గజకేసరి యోగం ఒకటి, శశి మహాపురుష యోగం ఒకటి, తద్వారా సిద్ధి యోగం ఒకటి. ఇలాగా ఆయన జాతకం పరిపక్వతంగా చూసుకున్నట్లయితే అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించిన మోడీ గారి జాతకం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎంతో మంది ఈ భూమి మీద ఈ ప్రపంచం మీద పుట్టి వెళ్తూ ఉంటారు. కానీ అత్యద్భుతమైన స్థాయికి మన కళ్ళెదురుకుండానే అఖండమైన రాజయోగాన్ని అనుభవించిన ప్రైమ్ మినిస్టర్లో మన మోడీ గారు ఒకళ్ళు. ఈయనకి సిద్ధి యోగం పట్టింది. సిద్ధి యోగం పట్టినప్పుడు ఎటువంటి దేశం వారితో తత్సమానంగా మాట్లాడగల శక్తి ఆయనకు ఉంది. ఓకే గురుగారు, కాల్ చూద్దాం ఒకసారి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము భీమవరం నుంచి మాట్లాడుతున్నామండి. మీ పేరండి? నా పేరు రామలక్ష్మి అండి. రామలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం అండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ పేరు చెప్పండి. మా బాబు 1995లో పుట్టాడండి. 1995 బుధవారం పుట్టాడండి. మార్చి 1వ తారీఖు అండి. పేరేంటమ్మా మీ బాబుదండి? సునీల్ కుమార్ అండి. రామలక్ష్మి గారు లైన్ లో ఉండండి. లైన్ లో ఉన్నా సార్. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి మీ బాబు గురించి? మా బాబు చదువు అయిపోయింది సార్. అంటే జాబ్ ఎప్పుడు వస్తుంది ఏంటి, గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాడండి. ఎన్ని గంటలకు పుట్టారండి ఆయన? సమయం సాయంకాలం 5:15 5:15 ఆ కుర్రాడు శతభిష నక్షత్రం 4వ పాదం అమావాస్య నాడు జన్మించారు. మీకు తెలుసండి? బుధవారం నాడు. బుధవారం అండి. శతాభిష నక్షత్రం 4వ పాదం అండి. అదేండి అమ్మా, శతభిష నక్షత్రం 4వ పాదం కుంభరాశిలో జన్మించాడు. ఆయనకు ప్రస్తుతం అమ్మా ఒకసారి వినండి, తర్వాత మీ డౌట్స్ నాకు చెప్తే. కానీ ఈ కుర్రాడికి 25 సంవత్సరాలు వచ్చేసాయి. ఇప్పుడు ఈ కుర్రాడి జాతకం రీత్యా చూసినట్లయితే బుధుడిలో కేతు అంతర్దశ జరుగుతుందమ్మా. ఈ బుధుడిలో కేతు అంతర్దశ జరుగుతున్నప్పటి నుంచి ఏంటంటే ఈవేళ నిన్నటి నుంచి కాదు, ఓ 14 మాసాల నుంచి చదివిన ఉద్యోగం వచ్చి చివరి వరకు వచ్చాక ఆగిపోవడం ఇవి జరుగుతున్నాయి. అవునా కాదమ్మా? అవునండి, అలా జరుగుతుందండి. గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాడండి. 2-3 ఎగ్జామ్స్ రాశాడండి. అయినా అవ్వలేదండి, పోయిందండి.
ఈ కుర్రాడికి బుధ శుక్రులు వ్యయంలో ఉన్నారని దానివల్ల చివరి వరకు వచ్చే కాకపోవడం ప్రస్తుత వర్తమాన దశ కూడా ఈయనకి బుధుడిలో కేతు అంతర్దశ జరుగుతుందండి. దీనివల్ల ఉద్యోగ సమస్యలు ఏర్పడే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఉద్యోగం రావాలి అనుకున్నట్లయితే చాలా క్లియర్ గా వినండి. నేతి మన నిమ్మకాయ డప్పులు, నిమ్మకాయలు 5 నిమ్మకాయలు కోసి 5x2 10 డెప్పలు వస్తాయి. ఈ 10 డెప్పల్లోనూ విప్ప నూనె దొరుకుతుందండి బయట. విప్ప నూనెతో దీపం పెట్టినట్లయితే ప్రతి మంగళవారం 3 to 4:30 సమయంలో, ఎందుకంటే ఈ కుర్రాడి జాతకంలో కాలసర్పదోషం, తృతీయ కాలసర్పదోషం పట్టింది. అంటే మేషంలో కేతు ఉండడం మీద ఈ కుర్రాడికి అనుకున్న కోరికలు సిద్ధించకపోవడం, తుల్లో రాహు, వీటి రీత్యా కారణంగా ఉద్యోగ సమస్యలు ఏర్పడే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. 5 నిమ్మకాయలు తీసుకుని 5 నిమ్మకాయలు కోస్తే 10 డెప్పలు అవుతాయి. 10 డెప్పలో నిమ్మరసం తీసేసి ఆ 10 డెప్పల్లోనూ వెప్పలోని మంగళవారం 3 to 4:30 సమయంలో ఆంజనేయ స్వామి వారికి దీపం పెట్టాలి ఎర్ర ఒత్తులతో. ఒత్తులు ఎర్ర ఒత్తులు దొరకవు కదా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఎర్ర ఒత్తులు మామూలుగా తెల్ల ఒత్తులు కొంచెం కుంకన రాస్తే ఎర్ర ఒత్తులు అవుతాయమ్మా. ఇలాగా 14 మంగళవారాలు చేసినట్లయితే 9వ మంగళవారానికే మంచి రిజల్ట్ వస్తుంది మీకు. ఏమా తల్లిదండ్రులు చేయొచ్చమ్మా, హ్యాపీగా చేయొచ్చు. 3 to 4:30 సమయంలో చేయండి. ఉద్యోగం వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. బుధుడు మరియు శుక్రుడు ఈ కుర్రాడి జాతకంలో వ్యయంలో పడిన దాని మీదట 7 సంవత్సరాలుగా చాలా అరగబాధ అనుభవిస్తాడు. ఉద్యోగం లేక ప్రతి ఒక్కరితో మాట పడ్డం ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. అవునా? ఇప్పుడు మాత్రం మంగళవారం 14 మంగళవారాలు చేసినట్లయితే తప్పకుండా 9వ మంగళవారం అయ్యేటప్పుడు మీ అబ్బాయికి ఉద్యోగం డ్యామ్ షూర్ గా వస్తుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ రామలక్ష్మి గారు. మీకు ఇంకా మరిన్ని డౌట్స్ ఉంటే కనుక గురువు గారు వ్యక్తిగత నెంబర్ ఉంది, అది 9492112211 నెంబర్ కాల్ చేసి మాట్లాడితే గురువు గారు మీ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తారు ఖచ్చితంగా. మనం చూసుకున్నట్లయితే చాలా మంది అమావాస్య నాడు పుట్టారు, అమావాస్య ఆదివారం నాడు జన్మించారు, లేదా ఏల్ నాట్స్ జరుగుతుందని చాలా మంది భయభ్రాంతులు పడుతున్నారండి. వాళ్ళ జనం నేను చూసుకున్నట్లయితే ఏల్ నాట్స్ ప్రభావం వల్ల కానీ, అర్ధాష్టమ శని వల్ల కానీ, అష్టమ శని వల్ల కానీ చాలా మంది అంటే టీవీలో చెప్పడం అవ్వచ్చు, లేదా డైరెక్ట్ గా కొంతమంది ప్రబోధించవచ్చు. వాళ్ళంతటా వాళ్ళు చదివేసుకుంటారు పంచాంగాలు కూడా. ఇదివరకులా కాకుండా ఏల్ నాట్స్ ప్రభావం ఎలా ఉంటుందా, అర్ధాష్టమ శని ప్రభావం ఎలా ఉంటుందా, అష్టమ శని ప్రభావం ఎలా ఉంటుందా అంటే ఇది మనకి ఒక నక్షత్రానికి 9 భాగాలు ఉంటాయండి. ఈ 9 భాగాలు ఎందువల్ల విభజించాడంటే 12x9 108. ఈ 9 వాటిల్లోనూ కూడా ఈ యొక్క శని యొక్క సంచారం ఒక్కొక్క దాంట్లో 2.5 నెలలు తిరుగుతూ ఉంటాడండి. ఒక నక్షత్రం ఒక పాదంలో. ఈ పాదంలో సివియర్ గా చేసి పాదాలు కొన్ని ఉన్నాయి, లేదా నామమాత్రంగా జరిగి కొన్ని ఉన్నాయి. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే శని ఏ విధమైన ఇబ్బందులు కానీ కష్టాలు కానీ పెట్టడండి. దానికి అత్యద్భుతమైన ప్రతి నక్షత్రానికి అశ్విని నక్షత్రం మొదలుగు రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలకి ఒక్కొక్క రెమెడీ ఇవ్వడం జరిగింది తాంత్రికంగా. అంటే అశ్విని నక్షత్ర జాతకులకు నిజంగా అర్ధాష్టమ శని ఇప్పుడు లేదు ప్రభావం, కానీ వీళ్ళు రాహు యొక్క ప్రభావంలో ధనస్థానంలో రాహు సంచరించడం వల్ల మేషరాశి వారు చాలా ఇబ్బందులు పడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. దీని నిమిత్తం తప్పించుకోవడం అలాగా 2వ స్థానంలో రాహు ఉంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం కాలసర్పదోషం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దేవలించి అండి. మీ పేరు చెప్పండి. రమేష్ బంగారు చౌదరి అండి. ఒకసారి టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి గారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. రమేష్ బంగారు చౌదరి అండి. 25 డిసెంబర్ 25 86 అండి. పేరేంటండి? రమేష్ బంగారు చౌదరి అండి. సమయం తెలుసా అండి? పుట్టిన సమయం తెల్లదండి, 25 అండి. సరేనండి, లైన్ లో ఉండండి, సిద్ధాంతి గారు మాట్లాడతారు. దేని గురించి తెలుసుకుందాం అనుకున్నారండి మీ అబ్బాయి గురించి? దేని గురించి అండి? ఉద్యోగం రావట్లేదు, ఎంసీ అయిందండి, అందు గురించి అండి. త్రయోదశి బుధవారం నాడు పుట్టారు. రోహిణి నక్షత్ర జాతకంలో ఈ కుర్రాడికి ఉద్యోగం రావాలి అనుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి గురువారం శనగలు నానబెట్టేసి, అంటే చెప్పానని మరో విధంగా అనుకోవద్దు, ప్రతి ఒక్కళ్ళు ఆవుకి కుక్కకి పెట్టమంటారు, కానీ శనగలు ప్రతి గురువారం వారాహి అంటే ఈ వారాహి దేవతను ఆరాధించడం కానీ, లేకపోతే పందులు చాలా ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి, వాటికి ఒక 1 kg శనగలు పెట్టిన పందికి ఈ యొక్క కుర్రాడి జాతకంలో పంచమ భావం బాగోలేదు బాబు. పంచమ భావం కానీ అష్టమ భాగం కానీ ఏ స్థానం కానీ 3 కూడా నీచిపట్టేసి ఉన్నాయి. ఈ యొక్క కారణంగా శనగలు పందికి నివేదనగా పెట్టినట్లయితే అత్యద్భుతంగా 5 నెలలు అయ్యేటప్పటికి ఉద్యోగంలో స్థిరపడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయండి.
చాలా మంది చేదరించుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం చాలా మంది చూసాం, ఎన్నో యొక్క పశుపక్షాదులు మరియు పశువులు సంచరిస్తూ ఉంటాయి. పందికే పట్టడం గల కారణం ఏంటంటే ఈ జాతకంలో శని ఒకడు, కుజుడు ఒకడు, కేతు ఒకటి బాగోలేదు. ఈ యొక్క కారణంగా ఏ యొక్క యానిమల్ కి పెడితే మంచి అరుబలంగా ఉంటుంది ఈ జాతకుడు అని చెప్పుకోవడం జరిగింది. పెసరకాని పెట్టినట్లయితే ఆ జాతకుడు 5 మాసాలు అయ్యేటప్పటికి మంచి ఉన్నత స్థానానికి ఇది ఆస్కారాలు ఉంటాయి. ఈవేళ దశ మహావిద్యల్లో కూడా ఒక్కొక్క దేవత ఒక్కొక్క రిజల్ట్ ఇస్తుందని చెప్తారు. ఎగ్జాంపుల్ బగలాన దేవత ఉంది. చాలా మంది కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉండడం, లేదా ఉద్యోగంలో సతమతం అవుతూ ఉండడం, లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకుండా ఉంటూ ఉండడం. దశమహావిద్యలో బగలాముఖ అనే దేవత ఈ ఉద్యోగ స్థిర నివాసిగా ఉండడానికి చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ప్రతి ఒక్కరు అనుకుంటారు బగలాముఖి అంటే అందరూ చేయకూడదు కదని, కానీ బగలాముఖి కావచ్చు, ఎవరైనా చేయొచ్చు. బగలాముఖి స్తోత్రం ఎవరైనా చదవచ్చండి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు నాగేశ్వరి, మేము ప్రొద్దుటూరు నుండి మాట్లాడుతున్నాము. నాగేశ్వరి గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. మీ అమ్మాయి గారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పుట్టిన సమయం కూడా. అమ్మాయి పేరు లక్ష్మి, మే 13, 1997. మే 13 అండి. 1997. పుట్టిన సమయం చెప్పండి. సాయంత్రం 6:20 నుంచి 6:30 లోపల. 6 గంటల నుంచి 6:30 లోపల పుట్టారు. 6:20 నుంచి 6:30 లోపల. దేని గురించి అమ్మా? వివాహం గురించి అమ్మా పిల్లకి? అవును స్వామి. నమస్కారం గురుగారు. అమ్మా నమస్తే. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అమ్మాయి వివాహం గురించి స్వామి. సాయంత్రం పుట్టిందండి పిల్ల? అవును స్వామి, 6:20 నుంచి 6:30 లోపల. ఆశ్లేష నక్షత్రంలో జన్మించింది, మీకు తెలుసా? తెలియదు గురువు గారు. మంగళవారం నాడు, సప్తమి మంగళవారం నాడు పుట్టింది. ఈ అమ్మాయికి జుట్టు కూడా ఎక్కువ రాలిపోతూ ఉంటుంటాడమ్మా. ఈ అమ్మాయికి ధనస్థానంలో కుజుడు ఉన్న కారణంగా కుజదోష ప్రభావం ఎక్కువగా ఉంది. కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. కోపం ఏమైనా ఎక్కువగా ఉంటుందా పిల్లకి? ఉంటుంది స్వామి. ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో జన్మించింది. ఈ అమ్మాయికి ప్రస్తుత వర్తమాన దశ చూసుకున్నట్లయితే శుక్ర మహాదశ జరుగుతోంది. శుక్రుల్లో చంద్రాంతరం జరిగిన తర్వాత అంటే మన దగ్గర సంబంధం చేద్దామని అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ మేనమామ వరుస కానీ వాళ్ళ మేనత కొడుకు కానీ ఇచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ దూరపు సంబంధానికి వెళ్తేనే ఈ అమ్మాయి జాతకంలో బాగుంటుందండి. ఈ అమ్మాయి కుజదోషం ఉంది. కుజదోషం నిమిత్తం ప్రతి మంగళవారం చాలా జాగ్రత్తగా వినండి. రావి చెట్టు అని మనకు ప్రతి చోట జరుగుతుంది. ఆ యొక్క రావి చెట్టుకి ఒక 7 దారపు ఉండ తీసుకుని దారం ఇలా మనం తిప్పుతాం చూడండి. అలా రావి చెట్టు చుట్టూ 7 సార్లు తిప్పి దానికి పసుపు రాయాలండి. అలాగే 7 మంగళవారాలు చేసేటప్పటికి 8వ మంగళవారానికి ఈ అమ్మాయికి అత్యద్భుతమైన యోగం. తర్వాత కలత్ర స్థానం కొంచెం బాగోలేదు. జ్యోతిష్య శాస్త్రం రీత్యా కలత్ర స్థానం అంటే 7వ భాగం అండి. ఇది భర్త యొక్క స్థానం, ఆడవారికి అయితే, మగవారికి అయితే భార్య యొక్క స్థానం. ఈ స్థానంలో మీ అమ్మాయి జాతకం చూసుకున్నట్లయితే కొంచెం భర్తకి అనారోగ్యం చేసే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి మంగళవారం ఒక 12 అరిటాకులు ఎవరికైనా దానంగా ఇవ్వండి శివాలయంలో. చాలా బాగుంటుందమ్మా. అలా 4 మంగళవారాలు చేస్తే ఆ దోషం పోతుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరి గారు. మీకు ఇంకా మరిన్ని డౌట్స్ ఉంటే కనుక 9492112211 నెంబర్కి గురుగారు కాల్ చేసి మీరు మిగతా విషయాలు మీరు అడగొచ్చు. అయితే గురువు గారు, ఇక్కడ మనం చూసుకుంటే కుజదోషం అని చెప్పేసి అన్నారు. అయితే కొంతమంది అంటుంటారు కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళని ఇచ్చే పెళ్లి చేయాలని చెప్పేసి. అది చాలా కరెక్ట్ అండి. కుజదోషం ఉన్న వారికే ఇచ్చి చెయ్యాలి. ప్రధానంగా అంటే జన్మరాశిలో కానీ, జన్మ లగ్నంలో కానీ, లేదా 2వ స్థానంలో కానీ, లేదా 4వ స్థానం అంటాం. జ్యోతిష శాస్త్రం రీత్యా జన్మ లగ్నం రీత్యా, లగ్నం రీత్యా కానీ, ధనస్థానం రీత్యా కానీ, 4వ స్థానం అంటే ఆస్తులు ప్లస్ చతుర్థ స్థానం కానీ, సప్తమ స్థానం కానీ, అష్టమం అంటే ఆయుష్ వ్యయం కానీ, 6 స్థానాల్లో ఎక్కడున్నా సరే కుజదోషంగా పరిగణించవచ్చు. చూద్దాం, నెక్స్ట్ కాల్ చూద్దాం. ఈ కుజదోష ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే అండి, ఒకరికి కుజదోషం లేకపోయినట్లయితే చిన్న చిన్న సమస్యలు ఏర్పడే ఆస్కారాలు బహు ఎక్కువ ఉన్నాయి. అంతేగాని ప్రమాదం కానీ, ఆయుష్ కానీ, గండం కానీ ఇలాంటివి ఏమీ జరగవండి. నేను కొన్ని 100 జాతకాలు చూసిన దాని మీద నా అనుభవంతో చెప్పిన విషయం ఏంటంటే, ధనస్థానంలో కుజుడు ఉంటే వీళ్ళకి కోపాద్రువాలు ఎక్కువ ఉంటాయి, ఆడవారికైనా మగవారికైనా. తద్వారా చతుర్థ స్థానంలో కుజులుంటే వీళ్ళు సామాలు విసిరేస్తూ ఉంటారు తల్లి మీద, ఎక్కువగా తండ్రి మీద కాదు. సామాలు విసిరేయడం ఏంటంటే వీళ్ళకి ఏ పని చెప్పినా అది వాళ్ళకి కెట్టగా తల్లిదండ్రుల మాట అవ్వచ్చు, లేదా చేసుకున్న భార్య లేదా చేసుకున్న భర్త యొక్క విషయంలో చాలా కోపాద్రువులుగా ఉంటూ ఉంటారు. అదే అష్టమ స్థానంలో ఉంటే, శాస్త్రం రీత్యా చెప్తున్నాను, నేనేమి దీంట్లో పెట్టింది కదా, అష్టమ స్థానంలో కుజుడుంటే చాలా మంది గోడలను చేయబెట్టి గుద్దేసుకుంటూ ఉండడం, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు వాళ్ళే చింపేసుకోవడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం చాలా మంది. వీడు సాడిస్ట్ గా బిహేవ్ చేస్తున్నాడు, లేకపోతే పక్కన ఉన్న తల్లిదండ్రులు కొడుతూ ఉంటాడు వీడు అని చెబుతూ ఉంటారు. దీనికి కారణం అష్టమ కుజుడు ప్రధానంగా. నెక్స్ట్ కాల్ చూద్దాం.
నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరు అండి? మీ పేరేంటి? ఎవరు సార్ మాది? మీ పేరేంటి? మీ పేరు మీరు మీ నా పేరు? పేరు విజయ్ కుమార్ సార్. విజయ్ కుమార్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం సార్. మీ అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి సార్. సార్ విజయ్ కుమార్ అండి, అదే శివసాయి కుమార్ అండి. శివసాయి కుమార్. అవును సార్. ఎప్పుడు పుట్టారండి? 98/2/20 సార్. 22/98 అండి. అవును సార్. పుట్టిన సమయం తెలుసా అండి మీకు? పొద్దున్న 7 గంటలు సార్. ఉదయం 7 గంటలకి. అవును సార్. విజయ్ కుమార్ గారు సిద్ధాంత్ గారితో మాట్లాడండి. అవును సార్. ఏ విషయమే తెలుసుకోవాలనుకుంటున్నారండి? మ్యారేజ్ కోసం సార్. ఓకే, సిద్ధాంత్ గారితో మాట్లాడండి. మ్యారేజ్ గురించి సార్. అదే అండి. ఎన్ని గంటలకు పుట్టారండి మీ అబ్బాయి? ఉదయం అండి 7 గంటలు, ఉదయం 7 గంటలు అండి. అనురాధ నక్షత్రం 4వ పాదంలో జన్మించాడండి మీ అబ్బాయి. నవమి శుక్రవారం నాడు తెలుసా మీకు? ఉదయం విజయ్ కుమార్ సార్. గారు. అయ్యా విజయ్ కుమార్ గారు, అవును సార్. టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు. అనురాధ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశిలో జన్మించాడు మీ అబ్బాయి. వివాహం ఆల్రెడీ చూస్తున్నారు కానీ చివరి వరకు వచ్చాక ఆగిపోతుందట. చంద్రుడు నీచిపట్టిన కారణంగా మీ వాడి జాతకంలో వివాహం ఆలస్యం ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయండి. ప్రధానంగా చంద్రుడి యొక్క బలం పెంచుకోవాలంటే ఏమి చేయాలంటే, మీ వాడి జాతకంలో మంగళవారం 1 కేజీన్నర బియ్యం తీసుకుని వెళ్లి కాలభైరవుడి గుడిలో ఇవ్వాలండి. ఇలాగా ఒక 11 మంగళవారాలు చేసిన యెడల మీ అబ్బాయికి తక్షణమే వివాహం కుదురుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే చివరి వరకు వచ్చే ఆగడం అవి జరుగుతున్నాయి. పంచమంలో శని యొక్క కారణంగా కూడా ఈ కుర్రాడు హైదరాబాద్ లో సెటిల్ అయ్యే ఆస్కారం ఉన్నాయి ముందు. ఏమండి? హలో విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు, ఇందాక ఉన్న జాతకంలో ప్రధానంగా చంద్రుడు నీచిపట్టి వృశ్చిక రాశిలో ఉండి సప్తమ గ్రహాలు అంటే 7వ గ్రహం అంటే భార్యాభర్తల యొక్క స్థానం. ఇది కూడా బాగోలేని వాళ్ళకి కొంతమంది ఈ జాతకం లాస్ట్ కాలంలో జాతకం చూసుకున్నట్లయితే వాళ్ళు కట్ అయ్యేది గమని వారు బియ్యం ప్రతి మంగళవారం ఉదయం 6:30 to 8 గంటల సమయంలో కాలభైరవుడు గుడిలో కానీ ఇచ్చినట్లయితే కరెక్ట్ గా 8 మంగళవారాలు అయ్యేటప్పటికి ఆ కుర్రాడికి వివాహం కుదిరే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయండి. అదే గురుగారు, అయితే కొంతమంది జాతకాలతో సంబంధం లేకుండా ప్రేమ వివాహాలు చాలా మంది చేసుకుంటూ ఉంటారు. చూశారు మీరు రీసెంట్ గా. మనం 2-3 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఒక 5-6 సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారాలు చేసుకునే వాళ్ళు చాలా చిక్కులు. ఎందుకంటే వీళ్ళు చేసుకుని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జాతకం గురించి పట్టించుకోక పిల్లాడి కానీ పిల్ల పుట్టిన తర్వాత కానీ వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరులో ఎవరికో ఒకరికి ఉంటుందండి. ఒకరు దాచేస్తారు, చూపించుకోవడానికి సిద్ధాంతికి కానీ లేదా పురోహితుడికి కానీ చూపించుకోవడం ఇష్టం లేదు అన్నవారు దాచేస్తారు. కానీ వీళ్ళు ఎంత దాచినా పుట్టబోయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ జాతకంలో తండ్రి యొక్క స్థానం, తల్లి యొక్క స్థానం, తన జన్మస్థానం, తన ధనస్థానం, తన సోదర సోదరీమణుల స్థానం, శత్రుస్థానం లేదా రాబోయే భర్త లేదా భార్య ఎలా ఉంటారు, వాళ్ళ ఆయుర్దాయం ఎలా ఉంటుంది, అసలు ఆ తల్లిదండ్రులకు యోగిస్తుందా యోగించదా అనేది చాలా క్లియర్ గా. ఎందుకంటే దాన్నే గ్రహస్ఫుటం అంటారు జ్యోతిష శాస్త్రంలో. గ్రహస్ఫుటం కట్టినట్లయితే ద్వాదశ భావాల గురించి చెప్పగలమండి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేము ప్రొద్దుటూరు నుంచి స్వామి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ప్రొద్దుటూరు స్వామి. ప్రొద్దుటూరు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి రాఘవ. ఎప్పుడు పుట్టారండి? 1/5/1994 సమయం చెప్పండి సార్. రాత్రి 9:50 రాత్రి 9:50 మకర రాశి, ఉత్తరాషాఢ 2వ పాదం స్వామి. ఏ విషయమే తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఉద్యోగం ఎప్పుడు వస్తుంది తెలుసుకుందామని స్వామి. ఉద్యోగం గురించి అండి? అవును స్వామి. ఓకే, సిద్ధాంతి గారితో మాట్లాడండి. లైన్ లో ఉండండి. ఏమంటే ఉద్యోగం చేయటం లేదా? ఇప్పుడు మీ అబ్బాయి ఆల్రెడీ 2 ఉద్యోగాలు చేసి మానేయాలని చేస్తున్నాడా? ఉద్యోగం ఏనానండి? ఉద్యోగం ఇంకా రాలేదు స్వామి. ఉద్యోగం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. పడమర ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటే కుర్రాడిని మార్చేయండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉంటే కుర్రాడికి అరుబలంగా కాదు అంటే పడమర ఫేసింగ్ అని. వెస్ట్ ఫేసింగ్ అంటే పడమర ఫేసింగ్ లో ఉంటే అరుబలంగా ఉండడు. కుర్రాడికి ఉద్యోగం రావాలి అనుకున్నట్లయితే ఒకసారి చెప్తాను వినండి. ఈ కుర్రాడి జాతకం రీత్యా ఉద్యోగం రావాలి అనుకున్నట్లయితే శీతలాష్టకం అని ఉంటుందండి. ప్రతిరోజు కూడా సాయంత్రం ఒక 23 రోజులు శీతలాదేవి అష్టకం అని ఉంటుంది. శీతలాష్టకం అని మనకి మన గ్రాంధిక పుస్తకాల్లో అడిగితే జ్యోతిష శాస్త్ర సంబంధం కానీ లేదా ఈ మంత్రశాస్త్ర పుస్తకాల్లో అడిగితే మీరు బయట చాలా అరుదుగా దొరికేది. శీతలాష్టకం రోజు కూడా కుర్రాడు 5 పర్యాయాలు చదివి పెరుగులో కొంచెం పంచదార కలిపి నివేదన పెట్టినట్లయితే అమ్మవారికి అంటే లలితా పరమేశ్వరికి
లలితాదేవికి 23 రోజులు పెరుగుతో అన్నంలో పంచదార కలిపి శీతలాష్టకం చదివి చేసినట్లయితే 23 రోజులకి మంచి అంటే జాతకంలో ఉన్న భావాలనే ప్రారబ్ధులు ఇది ఎవరంటే ఈ దశమహావిద్య దేవతలండి. ఈ దశమహావిద్యలో శీతలాదేవి కూడా దశమహావిద్యలో 8వ దేవతగా చెబుతాం తంత్రశాస్త్రంలో. ఈ మంత్రశాస్త్రం రీత్యా శీతలాష్టకం చదివినట్లయితే మీ వాడు 23 రోజులు ఒక పూటే భోజనం చేయాలని, రాత్రిపూట భోజనం చేయకూడదు. పెరుగన్నం పెట్టి ఆ పెరుగన్నం ఎవరు తినకుండా కుక్కకి నివేదనగా పెడితే 23 రోజుల్లో అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుందండి మీ అబ్బాయికి. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి గురుగారు. అదే ఇందాక చెప్తాను లాస్ట్ కాల్లో కూడా ఈ బగలాముఖ అనే దేవత, వారాహి అనే దేవత, మాతంగి అనే దేవత, కాలభైరవ. ప్రత్యంగర అనే దేవత, కాలభైరవుడు అష్టకం చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏంటంటే అష్టభైరవులండి. ఈ యొక్క భైరవుల యొక్క పూజ ఏమిటి అనుకున్నట్లయితే చాలా మంది ఇది క్షుద్రం అనుకుని చాలా బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఏమి కాదండి, కాలభైరవ అష్టకం ఎవరైతే నిత్యం ఇంట్లో పఠిస్తారో ఆడవారు కానీ మగవారు కానీ ఇద్దరు చదవచ్చు. ఈ యొక్క పట్టు ఎప్పుడు ఉంటుందంటే ఈ కాలభైరవాష్టకం సాయం సంధ్యా సమయంలో ఎవరైతే కాలభైరవాష్టకం పూజ చేస్తారో అంటే సంధ్య వేళ అంటే 6:30 దగ్గర నుంచి 7:30 సమయంలో అంటే సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వచ్చే సమయంలో సంధ్యాకాలంగా చెప్తాం మనం. ఈ 6:30 సమయం నుంచి 7:30 లోపల ఎవరైతే కాలభైరవాష్టకం చదువుతారో ఆడవారు కానీ మగవారు కానీ దీనికి రెమెడీ ఏంటంటే అండి పెసరపప్పు నివేదన పెట్టాలి. ఇతిబాధలు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు లేదా చదువు యందు ఆటంకములు, విద్య యందు ఆటంకములు లేదా ఉద్యోగం యందు చాలా సమస్యలు సతమతం అవుతూ ఉంటారు. వ్యాపారంలో ఎంత డబ్బు పెట్టినా సరే నష్టపోతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకి కాలభైరవాష్టకం నిత్యం చదివి సాయంత్రం సమయంలో అంటే 6:30 దగ్గర నుంచి 7:30 సమయంలో చదివి పెసరపప్పు నివేదన పెట్టి స్వామివారికి చూపించుకున్నట్లయితే అది మనం ఎవరైతే పెడుతున్నారో నివేదన వాళ్ళకి తినేయాలండి. తింటే చాలా అత్యద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. ఎన్ని రోజులు చేయాలి అని చాలా మంది సమస్యగా ఉంటారు. ఇది 10 రోజుల 12 రోజుల అని కాదు, కాల వ్యవధి లేకుండా చేస్తూ ఉంటే ఆనందదాయకంగా ఉంటుంది వారి జీవితం. నెక్స్ట్ కాల్ చూద్దాం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మి అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. లక్ష్మి గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకేనండి. నా పేరు లక్ష్మి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సమయం చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించిన లక్ష్మి గారు. ఓకేనండి. 2/12 1982 అండి. 1982 పుట్టిన సమయం తెలుసండి? ఎర్లీ మార్నింగ్ 4:25 అండి. ఉదయం 4:25 అవునండి. లక్ష్మి గారు సిద్ధాంతి గారితో మాట్లాడండి. మృగశిర నక్షత్రం 2వ పాదం గురువారం నాడు జన్మించే తెలుసా లక్ష్మి గారు మీకు? అవునండి, మృగశిర నక్షత్రం అని తెలుసండి. షష్టంలో గ్రహాలు ఉండడం మీదట చాలా సమస్యలు సతమతం అవుతున్నారమ్మా. జాతకంలో కూడా షష్టంలో గ్రహాలు చతుర్థ గ్రహం కూడా జరిగింది. పంచమంలో శని ఉన్నా సరే యోగించలేపడి మీ జాతకంలో ప్రస్తుత వర్తమాన దశ మీకు అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది. వాటి వల్ల మ్యారేజ్ అయిందమ్మా మీకు లక్ష్మి గారు? అయిందండి. కొంచెం సతమతం అవుతూ ఉంటారు ఇంట్లో విషయాల్లో కూడా. అవునండి. ప్రశాంతమైన వాతావరణం లేదు ఒక 8 మాసాల నుంచి. అంటే తీసుకున్నట్లయితే ఇది జనవరి నెలగా 8 మాసాలు వెనక్కి వెళ్ళినట్లయితే మే 26వ తారీఖు నుంచి అసలు బాగోలేదండి. అసలు ఏంటి జీవితం అన్నది ఆగస్టు నెల నుంచి చాలా భయాందోళనగా ఉంటూ ఉంటుంది. అవునండి కదా? అవును సార్. షష్టంలో 4 గ్రహాలు ఉండడం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానమైన కారణం వైవాహిక జీవితానికి కారకుడు శుక్రుడు మరియు బుధుడు. ఈ రెండు కూడా మీ జాతకంలో షష్ఠ స్థానంలో ఉంటాయి. అంటే రుణాలు కానీ లేదా సఖ్యత లేకపోవడం కానీ ప్రశాంతమైన వాతావరణం కోల్పోవడం అవి జరుగుతున్నాయి. దీని నిమిత్తం ప్రతి నిత్యం మీరు వదలకుండా మేధా దక్షిణామూర్తి అని ఉంటుందండి. ఎందుకంటే మృగశిర నక్షత్రంలో జన్మించి ప్రస్తుత వర్తమాన దశ మీకు శని మహర్దశ స్టార్ట్ అయింది తెలుసా? తెలియదండి. అది శని మహర్దశలో శని అంతర్దశ జరుగుతోంది. ఈ శని మహర్దశ శని అంతర్దశ 3 సంవత్సరాలు ఉంటుందండి. ఈ 3 సంవత్సరాలు అంటే మీకు సంవత్సరం అయింది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి, ఇంకా సంవత్సరం మీద 8 మాసాలు ఉంది. దీని నుంచి బయటపెట్టడం ఎలాగా అనుకున్నట్లయితే మేధా దక్షిణామూర్తి పటం ఒకటి తీసుకోండి. మేధా దక్షిణామూర్తి పటం తీసుకుని రోజు కూడా ఎర్ర పుష్పాలతో స్వామివారి పాదాల మీద చేయాలి.
ఏమిటి మీరు ఏం కోరిక కోరుకుంటారు అంటే చెడు కోరికలు కోరుకోకుండా సఖ్యతగా ఉండడం, ప్రశాంతమైన వాతావరణం, మనసంతా దిగులు చెందుతూ ఉంటుందమ్మా. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య స్థితి కూడా చాలా బాగోలేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. మేధా దక్షిణామూర్తి ఆరాధన 3 మాసాలు చేయండి. 90 రోజులు మేధా దక్షిణామూర్తి ఆరాధన చేసి ఎర్ర పూలు స్వామివారి పాదాల ముందు ఉంచినట్లయితే మీకు చాలా బాగుంటుంది. వీలైనంత వరకు కూడా ప్రతి శుక్రవారం బొబ్బట్లు ఒక 14 బొబ్బట్లు తీసుకుని కళ్ళు లేని వారికి ఎవరికైనా మీరు పెట్టినట్లయితే చాలా బాగుంటుందమ్మా. లక్ష్మి గారు 14 బొబ్బట్లు 14 శుక్రవారాలు చేయాలి వదలకుండా. ఏమ్మా అప్పుడు అత్యద్భుతంగా ఉంటుంది. ఈ సమయం ఆ సమయం తీసుకోకండి. మీ ఖాళీ ఉన్న సమయంలో కళ్ళు లేని ఆడవారికి కానీ మగవారికి కానీ మీరు బొబ్బట్టు దానం కింద పెట్టినట్లయితే మీరు కరెక్ట్ గా 3 మాసాలు అయ్యేటప్పటికి మళ్ళీ చేస్తారు. చాలా అత్యద్భుతంగా ఉందన్న జీవితం అని చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే లక్ష్మి గారు, మీకు ఇంకా మరిన్ని డౌట్స్ ఉంటే కనుక శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిషాలయం, హౌసింగ్ బోర్డ్, రాజమండ్రి వెళ్ళి మీరు గురువు గారిని కలిసి మాట్లాడొచ్చు. లేదంటే ఫోన్ లో మాట్లాడాలనుకుంటే కనుక 9492112211 నెంబర్ కాల్ చేసి గురువు గారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. గురువు గారు అయితే ఇందాక మాట్లాడుకుంటున్నాం మనం ఈ ప్రేమించుకున్న వాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడం కొంతకాలం తర్వాత, అంటే ఉద్యోగం ఒక వ్యక్తి చేసి ఆడవారికి కానీ మగవారికి కానీ మరొక ఉద్యోగం మిస్ అవుతుందండి. ఏ రకంగా అంటే జ్యోతిష శాస్త్రం రీత్యా భాగ్యస్థానం కానీ చతుర్థ స్థానం చూసినట్లయితే వాళ్ళ జాతకాల్లో పంచమ స్థానం కానీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీదేవి అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపించట్లేదు. పేరు శ్రీదేవి అండి. శ్రీవల్లి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీదేవి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి శ్రీవల్లి గారు మీ పుట్టిన తేదీ సమయం తెలుసా అండి? చెప్పండి. చెప్పండి శ్రీదేవి గారు. 1995 1995 సెప్టెంబర్ 26. సెప్టెంబర్ 26 ఫిఫ్త్ అండి. ఓకే 25th అండి. దేని గురించి తెలుసుకుందాం అనుకున్నారమ్మా శ్రీదేవి గారు చెప్పండి. మ్యారేజ్ గురించి సార్. మ్యారేజ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు అవునండి. హస్తా నక్షత్రంలో జన్మించారు కన్యా రాశిలో. మీకు అర్థమైంది. అమావాస్య పాడ్యం నాడు నవరాత్రుల ప్రారంభం రోజున జన్మించారమ్మా. తెలుసా మీకు? అవునండి. అవును సార్. వ్యయంలో గ్రహాలు చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా. కాలసర్పదోష ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రధానంగా వాటికి సంబంధించింది మీరు శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజ చేస్తారు. రాహుకేతువుల పూజ ఒక మారు వెళ్ళి చేయించుకున్నట్లయితే మీకు వివాహం అతి త్వరలో కుదరడం ఒకటి. తర్వాత జైల్లో ఉన్న గ్రహాలకు సంబంధించి ఉండడం వల్ల ఆరోగ్య స్థితి కూడా బాగోలేదమ్మా. కడుపుకు సంబంధించిన రుగ్మతలు ఎక్కువ రావడం, ప్రధానంగా చూసుకున్నట్లయితే కోపం ఎక్కువ పెరిగిపోతాం, ఎక్కువ జరుగుతున్నాయి. అవునండి కాదా? అవును సార్. ప్రస్తుత వర్తమాన దశ చూసుకున్నట్లయితే రాహు మార్గదశ జరుగుతోంది. ఆ రాహు మీ జాతకంలో తులారాశిలో ఉండడం వల్ల చాలా ప్రమాదకరమైన హెచ్చరికలుగా చెప్తోంది. జ్యోతిష శాస్త్రంలో చూస్తే 5 గ్రహాలు వ్యయంలో పడిపోయి వాటి వల్ల మనం ఏం చేద్దామన్నా ఇంట్లో మాట హత్తుకోపోవడం, ఒకరికొకళ్ళ మాట ఇంట్లో చాలా గొడవలుగా ఏర్పడేవి జరుగుతున్నాయి. అవునండి లక్ష్మి గారు? కాల్ కట్ అయినట్టుంది, చెప్పండి. ఓకే, మీ యొక్క మిగతా విషయాలకి కాల్ కట్ అయిందని చాలా మంది కాల్ అందలేదని చాలా నిరుత్సాహపడుతున్నారు. ఏం అక్కర్లేదు. నా 9492112211 అన్న నెంబర్కి నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే నేను రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటాను. గత 14 సంవత్సరాలతోటి ఈ యొక్క జ్యోతిష శాస్త్రంలో అనుభవం మీద నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరూ కూడా చింతించకండి. అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ, లేదా కాలసర్పదోషం అని కానీ, లేదా దీన్ని మాంగళిక దోషం అంటారు, లేదా మా పిల్లలకి కానీ మా పిల్లాడికి కానీ వివాహం జరగట్లేదు, ఎవరో అరటి చెట్టుకి పూజ చేయమన్నారు, లేదా రావి చెట్టుకి చేయమన్నారు. ఏంటి విధానం అంటే తెలిసి తెలియని విధానంగా చేయకుండా నేననే కాదు ఎవరో ఒకటి జ్యోతిషుడు సంప్రదించి ప్రధానమైన కారణం ఏంటంటే 3 మాసాలు అంటే 90 రోజులు పుట్టిన తర్వాత ఏ ఆడవారికైనా మగవారికైనా జాతకం వేయించండి. చాలా మంది భయపడుతూ ఉంటారు 5 సంవత్సరాలు రావాలి, 3 సంవత్సరాలు రావాలి, 2 సంవత్సరాలు రావాలని. కానీ జాతకులకి మగవా పిల్లలకైనా ఆడపిల్లలకైనా బాలారిష్ట యోగాలు ఉంటాయి. ఈ బాలారిష్ట యోగాలు ఏ రకంగా ఉంటాయంటే వృశ్చిక లగ్న జాతకంలో జన్మించిన వారికి కానీ, లేదా మకర లగ్న జాతకంలో జన్మించిన వారికి కానీ, లేదా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి కానీ, మూలా నక్షత్రంలో జన్మించిన వారికి కానీ ఈ బాలారిష్ట యోగాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ బాలారిష్ట యోగాలని నివారించుకోవడానికి ఏ దేవత అనుగ్రహం కావాలి అని మీకు చాలా క్షుప్తంగా జరపడం జరుగుతుంది. మీరు మన వివరాలకి నాకు డైల్ చేసినట్లయితే మీకు ఏ రకమైన రాశి రీత్యా కానీ, లగ్న రీత్యా కానీ, వాస్తు దోషాలు కానీ మీరు నన్ను ప్రత్యేకంగా సంప్రదించవచ్చు.
ఓకే ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. మీ విలువైనటువంటి సమయాన్ని మా కోసం, మా ప్రేక్షకుల కోసం వెచ్చించి వారి సందేహాలను నివృత్తి చేసినందుకు. మీరు ఇంకా ఎవరైనా సరే గురువు గారు చెప్పినట్టు ఎవరైనా కాల్ కలవలేదని ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. గురువు గారిని మీరు శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిషాలయం, హౌసింగ్ బోర్డ్ కాలనీ, రాజమండ్రి వెళ్ళి కలవచ్చు. లేదంటే పర్సనల్ గా కాల్ చేసి మాట్లాడాలంటే 9492112211 నెంబర్ కాల్ చేసి మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ గురువు గారు. నమస్తే. ఇదండి ఈనాటి దశాదిశ కార్యక్రమం. తరువాతి దశాదిశ కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.